అపోస్తలుల యొక్క పిలుపుని విన్నాం. ఇప్పుడు యెహెజ్కేలు యొక్క పిలుపుని కూడా విన్నాం. వారి వయస్సుని ఒక్కసారి మన వయస్సుతో పోల్చుకుంటే దేవుని చేత పిలవబడేవారిగా మనం ఉన్నామా? దేవుని పిలుపుని అందుకునేటువంటి వారముగా మనం ఉన్నామా? చూడండి, నా కుమారుడా తిమోతి, నీవు క్రీస్తు యేసునందు బలవంతుడవు కమ్ము అని ఒక మాటలో పౌలు గారు తిమోతికి హెచ్చరికను చేశారు. రెండవ హెచ్చరిక తిమోతికి ఏమిచ్చాడంటే, నీవు నీ యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోమ్ము. సాధారణంగా 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు యవ్వనేచ్ఛలు కలిగి ఉంటారు. లోకంలో ఆటపాటల యందు, లోకంలో వ్యసనాల యందు, లోకమందు ఏలుబడి చేస్తున్న పాపము యందు వారు బలహీనులైపోతూ ఉంటారు. అట్టి విధమైనటువంటి బలహీనతల నుంచి, అట్టి విధమైనటువంటి లోపముల నుంచి దేవుడు ప్రత్యేకంగా ఉండాలని తన ప్రజలను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎన్ని సంవత్సరాల వయస్సు అంటండి అప్పటికి యెహెజ్కేలు గారికి? 30 సంవత్సరాల వయస్సు దాదాపుగా. అలాంటి సమయంలో దేవుని హస్తము ఈ యెహెజ్కేలు మీదకి వచ్చింది. ఇప్పుడు దాదాపుగా ఈ వయస్సుకి అటు ఇటుగా ఉన్నవారు దేవుని కనుదృష్టిలో ఉండాలి. అలా ఉంటే ఆశీర్వదించబడతారు. అలా ఉంటే దావీదు వలె, యోసేపు వలె హెచ్చించబడతారు. అలాగూ నడుచుకొనుట ద్వారా దేవుడు వారి భవిష్యత్తును ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మనం చూస్తే దేవుని హస్తము యెహెజ్కేలు మీదకి రావటం అంటే అర్థం ఏంటంటే, దేవుని శక్తి చేత ఆవరించబడటం. దేవుని హస్తం యెహెజ్కేలు మీదకి రావడం అంటే అర్థం ఏంటంటే, అతడు దేవుని శక్తి చేత ఆవరించబడి, ఎవరైనా సరే దేవుని హస్తం వారి మీదకి రావటం, దేవుని ఆత్మతో వారు నిండిపోవటం అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రభావాన్ని వారు పొందుకున్నారు. దేవుని ఆత్మ వారి వశములోనికి వాళ్ళని తీసుకుంది. దేవుని ఆత్మ చేత వారు ఆవరించబడ్డారు అని అర్థం.